వెల్కమ్ టు విజయీ భవ. ఈరోజు మనం చాలా డీప్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. కర్మ అండ్ ఫ్రీ విల్. ఇదేమి ఫిలాసఫీ కాదు, ఇదేమి అంతు చిక్కని సబ్జెక్ట్ కాదు, ఇది లైఫ్. ఇది అర్థం చేసుకుంటే మన లైఫ్ని మనమే మార్చుకోవచ్చు, మన లైఫ్ని మనమే రూల్ చేసుకోవచ్చు. సో స్టే కనెక్టెడ్. వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకో నలుగురితో షేర్ చేయండి. సో లెట్ us dive into today topic, కర్మ అండ్ ఫ్రీ విల్. సో కర్మ అంటే ఏంటి అసలు? కర్మ అంటే యాక్షన్. మన యాక్షన్తో మన ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ ఒక లూప్ని సృష్టిస్తుంది. మనము ఈ యూనివర్స్లోకి ఏం పంపితే, ఈ విశ్వంలోకి మనం ఏం పంపిస్తే, మన ఆలోచన రూపంలో, మన ఎనర్జీ రూపంలో అది మనకి తిరిగి వస్తుంది. మంచి చేస్తే మంచి వస్తుంది, మోసం చేస్తే మనము మోసపోతాం, హెల్ప్ చేస్తే బ్లెస్సింగ్స్ వస్తాయి. కర్మ అంటే పనిష్మెంట్ సిస్టమ్ కాదు. మన కోసం ఎవరు అక్కడ వెయిటింగ్లో లేరు. ఈడేం తప్పు చేస్తాడా, ఎప్పుడు పనిష్ చేద్దామా అని. మనం ఎవరు పగబట్టలేరు. ఆ దేవుడికి కానీ ఈ విశ్వానికి కానీ మన మీద పగ తీర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. కర్మ పనిష్మెంట్ సిస్టమ్ కాదు. కర్మ మనం సృష్టించుకుంది, మనం సృష్టిస్తుంది, మనం సృష్టించబోతుంది. కర్మ అంటే నిజానికి ఒక చర్య. మన చర్యలు మన ఎనర్జీ విడుదలవుతుంది. మనం ఎంత మంచి చేస్తే మనకు అంత మంచి వస్తుంది. మోసం చేస్తే బాధ, గిల్ట్, మోసం చేసిన ఫీలింగ్ మనలో కూడా ఉంటుంది. సహాయం చేస్తే ఆశీర్వాదాలు వస్తాయి, బ్లెస్సింగ్స్ వస్తాయి. కర్మ అనేది శిక్ష విధించే వ్యవస్థ కాదు, అది ఒక అర్థం లాంటిది. అది వాదన కాదు. లైఫ్ మనకు చూపిస్తుంది మనం ఎలా చర్యలు తీసుకుంటున్నామో, ఇంకా అందులో జరుగుతూనే ఉంటాయి. అందువల్ల మనం చేస్తున్న ప్రతి చర్య మనకి దారిని చూపిస్తుంది, మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది, మన భవిష్యత్తుని డిజైన్ చేస్తుంది. ఆ అర్థం మర్చిపోకండి. కర్మ మనకు నేర్పే పాఠాలే, మనం అక్కడ రియాక్ట్ అయ్యే విధానమే మన భవిష్యత్తు అని గుర్తుపెట్టుకోండి. దానికి రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వడం నేర్చుకుంటే మన లైఫ్ బాగుంటుంది. కర్మ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కర్మల్లో రకాల గురించి మాట్లాడుకున్నాం. అవునండి, కర్మలో కూడా చాలా రకాలు ఉంటాయి. చాలా కాదు, మెయిన్గా మూడు రకాల గురించి మాట్లాడదాం. అసలు ఏంటి కర్మలు ఒకసారి చూద్దాం. ఒకటి సంచిత కర్మ, ఇంకోటి ప్రారబ్ధ కర్మ, మూడోది క్రియమాన కర్మ. ఈ కర్మలు ఏంటి, ఈ మన లైఫ్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం. మొదటగా సంచిత కర్మ. ఈ కర్మ మన పూర్వజన్మ నుండి వచ్చింది. అంటే పూర్వజన్మ ఫలితాలు అంటారు, పూర్వజన్మ కర్మ అంటారు చూసారా, అది పాస్ట్ లైఫ్ నుంచి వస్తుంది. ఇది ఎలా అంటే అక్కడ మనం చేసిన పాప పుణ్యాలు ఇప్పుడు మన లైఫ్లో జరుగుతుందండి, రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇట్స్ నథింగ్ న్యూ. మన లైఫ్లో మనం ఏది కొత్తగా చేయట్లేదు. పాతలో మనం చేసిన మంచి చెడులు ఇప్పుడు మనం రిఫ్లెక్ట్ అవుతున్న దాన్నే సంచిత కర్మ అంటారు. ఇదేంటంటే ఒక పెద్ద భాండారం లాంటిది, ఒక రిజర్వాయర్ లాంటిది అనమాట. భవిష్యత్తులో కూడా మనం ఎదుర్కోవాల్సిన అనేక సమస్యలు, మంచి కానీ చెడు కానీ, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఇన్ ద ఫ్యూచర్, అవి ఆల్రెడీ ఇక్కడ నిక్షిప్తమై ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ సంచిత కర్మ. ఓకే, నెక్స్ట్ ప్రారబ్ధ కర్మ. వాట్స్ ప్లేయింగ్ అవుట్ రైట్ నౌ, ఇప్పుడు మన లైఫ్లో ఏం జరుగుతుందో దట్ ఈస్ కాల్డ్ ప్రారబ్ధ కర్మ. ఏంటంటే పార్ట్ ఆఫ్ సంచిత అండ్ రైట్ నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ కాల్డ్ ప్రారబ్ధ కర్మ. ఇది మన గత జన్మ నుండి వచ్చిన కర్మ. దాని ప్రత్యేకంగా ఇప్పుడు మన లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్ రెండు కలిపి ప్రారబ్ధ కర్మ. ఉదాహరణకి మీరు పుట్టిన ఫ్యామిలీ కానీ, మీరు పుట్టిన సిచ్యువేషన్స్ కానీ, మీ లైఫ్లో రైట్ నో మీరు ఫేస్ చేస్తున్న హెల్త్ ఇష్యూస్ కానీ, మీ లైఫ్లోకి వస్తున్న జనాలు కానీ, మంచి చేసే జనాలు వస్తున్నారా, మిమ్మల్ని మోసం చేసే జనాలు వస్తున్నారా, మీరు ప్రతి ఒక్కరి దగ్గర మోసపోతున్నారా, ప్రతి ఒక్కరి దగ్గర మీకు హార్ట్ బ్రేక్స్ అవుతున్నాయా, మల్టిపుల్ బ్రేకప్స్ ఉంటాయి చూసారా, ఇలాంటివన్నీ కూడా ప్రారబ్ధ కర్మ ప్లస్ సంచిత కర్మల మిక్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి క్రియమాన కర్మ. ఇప్పుడు మనం తీసుకుంటున్న డిసిషన్స్, దిస్ ఈజ్ కాల్డ్ క్రియమాన కర్మ. ఈ కర్మ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో
ఇప్పుడు ఏ నిర్ణయాలు మనం తీసుకుంటున్నామో, ఇప్పుడు మన లైఫ్‌లో జరుగుతున్న సిట్యుయేషన్స్‌కి మనం ఎలా రియాక్ట్ అవుతున్నామో, అది మన ఫ్యూచర్ కర్మని డిసైడ్ చేస్తుంది. ఇది రైట్‌నో చాలా ఇంపార్టెంట్. పాస్ట్ జరిగిపోయింది రైట్‌నో మనం మార్చలేం. కానీ రైట్‌నో మన లైఫ్‌లో జరుగుతున్నది దానికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అన్నది మన భవిష్యత్తు డిసైడ్ చేస్తుంది. ఇది చాలా ముఖ్యం. బికాస్ ఇప్పుడు ఒక బ్యాడ్ సిచ్యుయేషన్ జరిగిందనుకుందాం. ఎగ్జాంపుల్ మీ లైఫ్‌లో ఒక బ్యాడ్ సిచ్యుయేషన్ జరిగిందనుకుందాం. దాన్ని మీరు రియాక్ట్ అయ్యే విధానం ఉంటది చూసారా? అది మన ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ఎట్లా అంటే మీరు లోగా ఫీల్ అయ్యారనుకోండి. సంథింగ్ ఎవరో మిమ్మల్ని ఒక మాట అన్నారనుకోండి. ఒక బూతు మాట అనేసారనుకుందాం. దానికి మీరు రియాక్ట్ అవుతారు చూసారా? మీరు తిరిగి ఇంకో బూతు మాట అంటామో, లేకపోతే తిరిగి చేయి చేసుకోవడమో ఇలాంటివి చేస్తే ఇది రైట్ చేసిన మీకు చేస్తుంది. రెస్పాండ్ అవటం స్టార్ట్ చేసాం. ఓకే, రెస్పాండ్ అంటే ఓకే జరిగిపోయింది. మిమ్మల్ని ఏమి ఐ మీన్ గాంధీ మహాత్ముల్లాగా అన్ని వదిలేసుకుని వన్నెస్ గా ఉండమని కాదు నా ఉద్దేశం. బట్ దాన్ని మీరు ఎంత తెలివిగా రియాక్ట్ అవుతున్నారో, ఎంత పాజిటివ్ గా దాన్ని రెస్పాండ్ అవ్వగలుగుతున్నారో, ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలుగుతున్నారో, అది మీ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. సో వాట్ ఎవర్ యాక్షన్ ఇట్ మే బి స్మాల్ బిగ్ ఏమన్నా సరే లైఫ్ లో జరుగుతున్న మీ సిచ్యువేషన్స్, ఫైనాన్షియల్ ట్రబుల్స్ కానీ, ఫ్యామిలీ రిలేషన్స్ లోగా వచ్చే ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ, దాన్ని మీరు ఎంత ఎంత స్మార్ట్ గా హ్యాండిల్ చేయగలిగితే మీ లైఫ్, మీ భవిష్యత్తు మీరు ఎంత స్మార్ట్ గా డిజైన్ చేసుకున్నట్టు. మీరు కుమిలిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, లేకపోతే మీరు ఒక 4 మాటలు అనేసి బూత్ మాటలు అనేస్తే అది మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. డిసైడ్స్ యువర్ ఫ్యూచర్, దట్ క్రియేట్స్ యువర్ ఫ్యూచర్. సో రైట్ నో మీరు రెస్పాండ్ అవుతున్న విధానం మార్చుకోండి. అంటే రియాక్ట్ అవుతున్న విధానం మార్చుకోండి, రెస్పాండ్ అవుతాం నేర్చుకోండి. ఇట్ విల్ క్రియేట్ యువర్ ఫ్యూచర్. సో కర్మ చూసాము, కర్మలో రకాలు చూసాము. ఇప్పుడు ఫ్రీ విల్ అంటే ఏంటి చూద్దాము. ఫ్రీ విల్ అంటే ఇట్స్ ఎ సూపర్ పవర్ లాంటిది. అది మనలో సామర్థ్యము మనం తీసుకున్న నిర్ణయాలు బట్టి డిసైడ్ అవుతుంది. మనం తీసుకుంటున్న నిర్ణయాలు బట్టి అంటే అవగాహనతో నిర్ణయం తీసుకుంటున్నామా, లేకపోతే ఏదో ఫ్లోలో నిర్ణయాలు తీసుకుంటున్నామా అనేది డిసైడ్ అయి ఉంటుంది. సో ఫ్రీ విల్ మన లైఫ్లో చాలా ఇంపార్టెన్స్ ప్లే చేస్తుంది. మనం అనుకుంటాం మనం తీసుకునే నిర్ణయాలు మనం ఇండిపెండెంట్ గా తీసుకుంటున్నాం అని అనుకుంటాం, కానీ అది కాదండి. మనం తీసుకుంటున్న నిర్ణయాలు వెనకాల చాలా థాట్ ప్రాసెస్ ఉంటుంది. మనం పుట్టిన ఫ్యామిలీ, మనం పెరిగిన వాతావరణం, మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్, మన సామాజిక పరిస్థితులు, మన చుట్టూ ఉన్న మనుషులు, వీళ్ళందరిని దృష్టిలో పెట్టుకునే మనం నిర్ణయం తీసుకుంటాం. కానీ చాలా మంది ఇండిపెండెంట్ గా నిర్ణయం తీసుకున్న భ్రమలో ఉంటారు. మనం సామాజిక దృష్టితో ఇతరులను బాధ పెట్టకూడదు, లేదా ఇతరులకి మంచి చేయాలో, ఇలా చాలా థాట్ ప్రాసెస్ తోనే ఒక డెసిషన్ తీసుకుంటాం. ఇప్పుడు మన లైఫ్ లో జరుగుతున్న ఏ విషయం అయినా సరే దానికి సంబంధించిన డెసిషన్ తీసుకోవడమే ఫ్రీ విల్. దానికి మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది ఫ్రీ విల్. మీకు ఇంకా సులువైన అర్థమయ్యే విధంగా చెప్పాలంటే కర్మ అనుకుందాం. ఎగ్జాంపుల్, కర్మ మీకు ఒక కార్ ఇస్తే, ఒక వెహికల్, ఒక కార్ ఇస్తే ఆ కార్ని మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు అనేది ఫ్రీ విల్. కర్మ కార్ ఇచ్చింది అనుకోండి, ఆ కార్ని మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నారా, ప్రేమతో డ్రైవ్ చేస్తున్నారా, ర్యాష్ గా డ్రైవ్ చేస్తున్నారా, రెక్లెస్ గా డ్రైవ్ చేస్తున్నారా, ఒక అర్థం పర్థం లేని విధంగా డ్రైవ్ చేస్తున్నారా, దట్ ఈస్ ద ఫ్రీ విల్. కారు ఉంది కదా అని ఒక గమ్యం లేని ప్రయాణం చేస్తే మీ లైఫ్ కూడా గమ్యం లేకుండానే అయిపోతుంది. ఆ కార్ని మీరెంత బాగా యూటిలైజ్ చేస్తే, ఎంత బాగా ఉపయోగించుకుంటే, ఎంత బాగా ఆ కార్ని మీరు డ్రైవ్ చేయగలిగితే మీ భవిష్యత్తు అంత బాగా డిజైన్ చేయబడుతుంది. చాలా సింపుల్ అండి, దీంట్లో రాకెట్ సైన్స్ లేదు. ఫ్రీ విల్ అనేది ఇప్పుడు మీరున్న పరిస్థితి, ఇక్కడ మీరు తీసుకున్న డెసిషన్ మీ భవిష్యత్తుని డిజైన్ చేస్తుంది. జీవితమో, కర్మో, పూర్వజన్మ సుకృతమో, మీకు ఒక వెహికల్ ఇస్తే, మీకు ఒక కార్ ఇస్తే,
ఆ కార్ని మీరు ఇప్పుడు ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఎలా డ్రైవ్ చేస్తున్నారు అన్నదే మీ ఫ్యూచర్. చాలా సింపుల్ కాన్సెప్ట్. ఇది అర్థమైతే మీ లైఫ్ని మీరు చాలా బాగా లీడ్ చేయొచ్చు. మీరు డెసిషన్స్ అవేర్నెస్తో తీసుకోవచ్చు. ఏదో ఆవేశంలోనో, డిప్రెషన్లోనో, బాధలోనో కాదు. మిమ్మల్ని మీరు ఒక మైండ్ఫుల్ డెసిషన్ అంటారు, అలా తీసుకునే డెసిషన్సే ఫ్రీ విల్. పరిస్థితులకి రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవటమే ఫ్రీ విల్. ఫ్రీ విల్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ డిసైడ్స్ అవర్ ఫ్యూచర్, విచ్ షేప్స్ అవర్ ఫ్యూచర్. సో టేక్ డెసిషన్ వైజ్లీ. సో ఇప్పుడు మనం కర్మ, ఫేట్ అంటే ఏంటో చూద్దాం. అంటే కర్మ అంటే ఏంటి, విధి అంటే ఏంటి, ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి, ఆ రెండింటి మధ్యలో మన లైఫ్ని ఎలా డిసైడ్ చేస్తే చూద్దాం. నాకు కష్టం వస్తుంది, నా కర్మ వల్లే వస్తుంది, నా కర్మ ఇంతే, నన్ను ఎవరు మార్చలేరు, నా లైఫ్ని ఎవరు మార్చలేరు అని అనుకుంటారు కదా, అది కాదు. ఇవాళ బ్రేక్ చేద్దాం. కర్మ అండ్ ఫేట్ ఆర్ ద సేమ్? నో, దే ఆర్ నాట్. ఫస్ట్ గా చూస్తే రెండు ఒకేలాగా అనిపించే, కర్మ విధి రెండు ఒకేలాగా అనిపిస్తాయి. బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ ఆల్సో, బట్ దాని మధ్యలో తేడా ఉంది. చిన్న సన్న గీత ఉంటుంది సార్, అది అనమాట. చూద్దాం ఏంటి కర్మ అంటే ఏంటి. మన యాక్షన్స్, మన చాయిస్. మనం తీసుకున్న యాక్షన్స్, మన చాయిసెస్ మన కర్మ. మనం పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏం చేస్తామో, ఏం చేస్తున్నామో అదే మన లైఫ్లోకి తిరిగి వస్తుంది. సో కర్మ అంటే పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. అర్థమైందా? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కర్మ అంటే మనం పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పుడు ఫేట్ అంటే ఏంటి, అంటే విధి అంటే ఏంటి చూద్దాం. ప్రీ డిటర్మైన్డ్ సర్కమ్స్టాన్సెస్ అంటే ముందుగానే నిర్ణయించబడిన పరిస్థితులని విధి అంటారు. మనకి కంట్రోల్ లేని సిచ్యువేషన్స్ ని విధి అంటారు. ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, మనం ఎవరికి పుట్టాలి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కూడా మన చేతిలో ఉండవు. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మన లైఫ్లో అవుతుంటాయి. మేబీ బ్రేక్ త్రూస్, ఫైనాన్షియల్ లాసెస్, ఇవన్నీ కూడా విధి అంటారు. మన చేతిలో లేకుండా జరిగే వాటిని విధి అంటారు. సో కర్మ అండ్ ఫేట్ ఎలా వర్క్ చేస్తాయి? సింపుల్ గా చెప్పాలంటే, కర్మ షేప్స్ అవర్ చాయిసెస్. ఫేట్ అంటే విధి ప్రజెంట్స్ యువర్ సర్కమ్స్టాన్సెస్. నీ పరిస్థితుల్ని విధి డిసైడ్ చేస్తుంది, నీ చాయిస్ ని కర్మ షేప్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, మనకు అయ్యి అర్థమయ్యేదాకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. నువ్వు చాలా కష్టపడి నీ మంచితనంతో మంచి గుడ్ రిలేషన్స్, మంచి ఫ్యామిలీ, మంచి ఫ్రెండ్స్ సర్కిల్ అన్ని ఏర్పరచుకుంటే నీకు అనుకోని ఆపర్చునిటీస్ రావచ్చు, ఎన్నో కలిసి రావచ్చు, రైట్? అక్కడ ఏంటంటే ద కర్మ ఈస్ ప్లేయింగ్ ఇట్స్ రోల్ అనమాట. బట్ ఇక్కడ చిన్న ట్విస్ట్, సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్, మిస్అండర్స్టాండింగ్స్, హెల్త్ ఇష్యూస్, ఫైనాన్షియల్ లాసెస్ వస్తే అది విధి తప్పించుకోవడం కష్టం. దట్ ఈస్ ఫేట్. బట్ రిమెంబర్, ఒక్క పాయింట్ ఉంది ఇక్కడ, కీ పాయింట్. వి కెనాట్ కంట్రోల్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు అస్. మనకు జరిగే ప్రతిదీ మన చేతిలో ఉండదు, మనం కంట్రోల్ చేయలేము. కానీ మనము ఆ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవుతున్నామో అన్నది మాత్రం మన చేతిలో ఉంటుంది. చిన్న తేడా మీరు అర్థం చేసుకోగలిగితే లైఫ్ బాగుంటుంది. మన రియాక్షన్స్తో మన ఫ్యూచర్ని, మన కర్మని, మన భవిష్యత్తుని మనం డిసైడ్ చేసుకుంటున్నాము. మన ఫేట్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. షార్ట్గా చెప్పాలంటే, కర్మ అండ్ ఫేట్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో అది మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది, షేప్ చేస్తుంది, సృష్టిస్తుంది. కర్మ మీకు సిచ్యువేషన్ ఇస్తే స్టోరీ మీరు రాయాలి. మీకు ఒక పుస్తకము, పెన్ను ఇస్తే కర్మ, ఆ పుస్తకంలో మీకు ఇచ్చిన పెన్నుతో మీరేం రాస్తున్నారో అదే విధి. అర్థమైందా? మేబీ
మేబీ యు ఆర్ బార్న్ ఇన్ స్ట్రగుల్ ఫ్యామిలీ. ఒక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కుటుంబంలో మీరు పుట్టుండొచ్చు. మేబీ హెల్త్ ఇష్యూస్తో ఉండొచ్చు. మేబీ మీకు చాలా బ్రేకప్స్ అయి ఉండొచ్చు. మేబీ చాలా మంది మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు. మేబీ ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు లైఫ్లో రిపీట్ అవుతూ ఉండవచ్చు. బట్ మీకు ఫ్రీ విల్ ఉంది. యూ క్యాన్ చేంజ్ యువర్ స్టోరీ. యూ క్యాన్ హీల్. యూ క్యాన్ షిఫ్ట్. యూ క్యాన్ రైజ్. మీరు మీకు ఒక హీరో. గుర్తుపెట్టుకోండి, పాస్ట్ మనం కంట్రోల్ చేయలేము, కానీ ఫ్యూచర్ని మీరు కంట్రోల్ చేయొచ్చు. మీ పాస్ట్ని మీ ఫ్యూచర్ కంట్రోల్ చేయటం మీరు అనుమతిస్తేనే జరుగుతుంది. యువర్ పాస్ట్ కెన్ నాట్ కంట్రోల్ యువర్ ఫ్యూచర్ అన్లెస్ యూ అలౌ ఇట్. నువ్వు పర్మిషన్ ఇస్తేనే, నువ్వు వీక్ అయితేనే, నువ్వు అలౌ చేస్తేనే నీ పాస్ట్ నీ ఫ్యూచర్ని కంట్రోల్ చేస్తుంది. లేకపోతే నీ ఫ్యూచర్ని నువ్వే కంట్రోల్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ యువర్ టైమ్. దిస్ ఈజ్ యువర్ స్టోరీ. యు ఆర్ ద హీరో ఆఫ్ యువర్ స్టోరీ. అండ్ ఇప్పుడు నీ పుస్తకం, నీ పెన్ను నీ చేతిలో ఉంది. నీ పుస్తకంలో నీ పెన్నుతో నువ్వేం రాస్తున్నావో ఆలోచించుకో. నువ్వేం రాయాలనుకుంటున్నావో నిర్ణయించుకో. ఎలా బతకాలనుకుంటున్నావో డిసైడ్ అవ్వు. దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ గతంలో లేదు, నీ గతం చేతిలో లేదు. ఇప్పుడు నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. డిసైడ్ ఇట్. సో ఇప్పుడు చూద్దాం, కర్మని ఫ్రీ విల్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మన పాస్ట్ యాక్షన్స్ మన ప్రజెంట్ని షేప్ చేస్తాయి, బట్ స్టిల్ ప్రజెంట్లో వీ హ్యావ్ పవర్ టు చూస్. ఇప్పుడు చాయిసెస్తో మనం ఫెయిల్యూర్స్ని క్రియేట్ చేయొచ్చు, సక్సెస్ని క్రియేట్ చేయొచ్చు. బ్యాలెన్స్ ఎలా చేయాలి ఏంటి చూద్దాం. ఫస్ట్ ఏం కావాలి? అవేర్నెస్ కావాలి. అంటే మైండ్ఫుల్నెస్, అవేర్నెస్. మనం చేస్తున్న ప్రతి పనిని గమనించండి. మీ ప్యాటర్న్స్ని గమనించండి. మీరు ఎక్కడ ట్రిగర్ అవుతున్నా గమనించండి. ట్రిగర్ అంటే ఏ విషయంలో మీరు ఎఫెక్ట్ అవుతున్నారు. మేబీ పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్ కావచ్చు. సంతోషంతో ట్రిగర్ అవుతున్నారా, బాధతో ట్రిగర్ అవుతున్నారా చూసుకోండి. బాధతో అయితే ఆ ప్యాటర్న్ ఎలా బ్రేక్ చేయాలో గమనించండి. దీనికి సెల్ఫ్ అవేర్నెస్ చాలా ముఖ్యం. సెల్ఫ్ అవేర్నెస్ వల్ల మన పాస్ట్ కర్మ మన ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అర్థమవుతుంది. మనం ఎప్పుడైతే అవి అబ్జర్వ్ చేస్తామో, స్టార్ట్ చేస్తామో, మనం దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో, మనం రియాక్ట్ అయ్యే విధానం కూడా మారుతుంది. అంటే మనం రియాక్ట్ అవటం ఆపేసి రెస్పాండ్ అవుతాం. ఆ ఓల్డ్ నెగిటివ్ సైకిల్ని ఎలా బ్రేక్ చేయొచ్చో అప్పుడే మీకు అర్థమవుతుంది త్రూ పాజిటివ్ చాయిసెస్. 2, రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం నేర్చుకోండి. బ్లేమ్ చేయదు బ్రదర్స్. ఎవరిని పడతాలని, నీ లైఫ్లో జరిగే దానికి నువ్వు రెస్పాన్సిబుల్ తీసుకోవాలని అవతలని బ్లేమ్ చేయకూడదు. మేబీ నీ పేరెంట్స్ని బ్లేమ్ చేయకూడదు, నీ పాస్ట్ని బ్లేమ్ చేయకూడదు, నీ ఫ్యామిలీని బ్లేమ్ చేయకూడదు, నీ ఫ్రెండ్స్ని బ్లేమ్ చేయకూడదు. నీ ఫేట్ని అంటే నీ విధిని కూడా నువ్వు బ్లేమ్ చేయకుండా నువ్వు 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోగలిగిన రోజు నీ లైఫ్ని నువ్వు డిజైన్ చేసుకోగలవు. ఓన్ యువర్ ఓన్ ఎనర్జీ, రైట్ యువర్ ఓన్ స్టోరీ. నో వన్ ఈస్ కమింగ్ టు సేవ్ యూ. నిన్ను కాపాడటానికి ఎవ్వరూ రారు. నిన్ను నువ్వు మాత్రమే కాపాడుకోగలవు. యు ఆర్ ద సేవియర్ ఆఫ్ యువర్ లైఫ్. నువ్వు ఏ రోజైతే 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావో, అవతలను బ్లేమ్ చేయటం మానేస్తావో, దెన్ యూ క్యాన్ స్టార్ట్ రైటింగ్ యువర్ బ్యూటిఫుల్ స్టోరీ. 3, ఫర్గివ్నెస్, క్షమించడం. ఎవరి కోసం క్షమించదు, మీకోసం క్షమించండి. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, మిమ్మల్ని ఎవరో మోసం చేశారు, అనుకుని మాట అన్నారు, సంథింగ్ బ్యాడ్ అయింది అనుకున్నాం మీ లైఫ్లో ఒకరి వల్ల. అతను బ్లేమ్ చేస్తే మీకేం రాదు. హీఈస్ హ్యావింగ్ హిజ్ ఓన్ లైఫ్, హీ లివింగ్ హిజ్ ఓన్ లైఫ్ వితౌట్ ఎనీ గిల్ట్. తనేమి బాధ లేదు. నిన్ను మోసం చేశానే అనే ఫీలింగ్ వాళ్ళకు ఉండదు. వాళ్ళ లైఫ్లో బాగా సంతోషంగా ఉన్నారు. కానీ వాళ్ళ చేతిలో మోసపోయావన్న ఫీలింగ్తో నిన్ను నువ్వు డిప్రెస్ చేసుకుంటున్నావు, నిన్ను నువ్వు బాధల్లో పెట్టుకుంటున్నావు, నిన్ను నువ్వు లో ఫ్రీక్వెన్సీలో తీసుకెళ్తున్నావు. నీ లైఫ్ని నువ్వు ఇంకా ఇబ్బంది పెట్టుకుంటున్నావు.
ఇది ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో అప్పుడు నువ్వు ఫర్గివ్నెస్ అంటే ఓకే, నా లైఫ్లో అతని పాత్ర, అతని క్యారెక్టర్ అయిపోయింది, వచ్చాడు, నాకు నేర్పించారు, వెళ్ళిపోయారు, దట్స్ అంతే. ఒక సినిమా చూస్తున్నాం, ఒక క్యారెక్టర్ వస్తుంది, ఆ సినిమాకి ఎలివేషన్ లేకపోతే ఒక ట్విస్ట్ ఇస్తుంది, వెళ్ళిపోతుంది, ఆ క్యారెక్టర్ అయిపోతుంది. సినిమా మొత్తం ఆ క్యారెక్టర్ ఉండదు. సో నీ లైఫ్లో కూడా ఎంతో మంది వస్తుంటారు, ఎంతో మంది వెళ్ళిపోతుంటారు. ఇది ఒక జర్నీ. ప్రతిదీ డిటర్మైన్, ప్రతిదీ నీకు ఒక నేర్పిస్తాకే వస్తుంది. వాళ్ళు ఏం నేర్పించారో ఆ లెసన్ నేర్చుకో, కానీ అక్కడ స్టక్ అయిపోయి నీ లైఫ్ని నువ్వు రూమ్ చేసుకోకు. క్షమించి వదిలేయి. అప్పుడే నువ్వు ఫ్రీ అవుతావు. నువ్వు ఫ్రీ అయిన రోజే నీ లైఫ్ నువ్వు డిజైన్ చేయగలవు. ఎవడో నిన్ను మోసం చేశాడు, ఎవరో నిన్ను మోసం చేశారు అని మేబీ లవ్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ అవ్వచ్చు, కుటుంబంలో అవ్వచ్చు, ఫ్రెండ్స్లో అవ్వచ్చు, ఎవరైనా మోసం చేసిన లెట్ దెమ్ గో, బికాస్ దే ఆర్ హ్యాపీ. వాళ్ళు ప్రీ డిటర్మైన్ మైండ్తో నీ లైఫ్లోకి వచ్చారు, నేను మోసం చేశారు, వెళ్ళిపోయారు. నువ్వు అక్కడ స్టక్ అయిపోతున్నావు తప్ప వాళ్ళు ముందుకే వెళ్ళిపోతున్నారు. సో రిమెంబర్ వన్ థింగ్, నిన్ను మోసం చేసిన వాళ్ళని క్షమించి వదిలే, నీ లైఫ్లో నువ్వు ముందుకు వెళ్ళు. వాళ్ళ గురించి ఆలోచిస్తూ అక్కడ అయిపోకు ప్లీజ్. నెక్స్ట్, గ్రాటిట్యూడ్. ఇది నేను చాలాసార్లు చాలా వీడియోలు చెప్తాను. గ్రాటిట్యూడ్ ఇస్ ద మ్యాజిక్. పెయిన్ని బ్లెస్సింగ్గా మార్చేస్తుంది, ప్రాబ్లమ్స్ని లెసన్స్గా మార్చేస్తుంది. ఎస్, మనం మోసపోయామనుకుంటాం, కానీ మనం మోసం చేసినందుకు థ్యాంక్స్ చెప్తే ఆయనకు ఒక గుణపాఠంగా ఉండిపోతుంది. మళ్ళీ మన తప్పు చేయకుండా ఉంటాం. ఎవ్రీడే ఫైండ్ సంథింగ్ టు సే థ్యాంక్స్. మన లైఫ్లో చాలా జరుగుతాయి, దాంట్లో ఎన్నో మంచి కూడా ఉంటాయి. ఆ మంచి జరుగుతున్న మంచికి నువ్వు థ్యాంక్స్ చెప్పడం నేర్చుకుంటే, ఆ చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్కి నువ్వు థ్యాంక్స్ చెప్పడం నేర్చుకుంటే నీ లైఫ్లో ఇంకెన్నో మంచి మూమెంట్స్ వస్తాయి. మన అవుట్లుక్ పాజిటివ్గా మారిపోతుంది, పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాం, మనం కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటాం, మన కొత్త ఫ్యూచర్ని క్రియేట్ చేసుకోగలుగుతాం. సో రైట్ యాక్షన్, ఇది 4th పాయింట్. ఎవరు చూడట్లేదు కదా అని కాదు, ఎవరు చూసినా చూడకపోయినా మంచి మాత్రమే చేయి, మంచి ఆలోచనతో ఉండు. ఎందుకంటే మన ప్రతి ఆలోచన ఒక ఎనర్జీ, ఆ ఎనర్జీ విశ్వంలోకి వెళ్ళిపోతుంది. అంటే మన మైండ్ ఒక ట్రాన్స్మిటర్ లాంటి, ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ అంటే ప్రతిదీ విశ్వంలోకి వెళ్తుంది, అక్కడ రీపుల్ క్రియేట్ చేస్తుంది. సో ఎవరు చూస్తున్నారు, చూడట్లేదు, చూస్తే రంగా, చూడపోతే రంగాన్ని కాదు, ఎప్పుడు నువ్వు ఒకలాగే ఉండు, మంచి మాత్రమే ఆలోచించు, నీ లైఫ్లోకి మంచి ఆటోమేటిక్గా వస్తుంది. స్మాల్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్, స్మాల్ మూమెంట్స్ ఆఫ్ ట్రూత్. నీ బుర్రలో ఒక విత్తనమే, నీ భవిష్యత్తు ఎలా ఉండాలో ఇప్పుడే నీ బుర్రలో ఒక పాజిటివ్ థాట్, ఒక విత్తనం నాటు, దానికోసం కష్టపడు. లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. Because you can decide your life. Karma is past calling. ఎగ్జాంపుల్, మీ చేతిలో ఫోన్, కర్మ మీకు ఫోన్ ఇచ్చింది, సెల్ ఫోన్. దాంట్లో వచ్చే కాల్ ఏది అటెండ్ చేయాలి, ఏది అటెండ్ చేయకూడదో నువ్వు డిసైడ్ చేసుకోగలవు. ఏది మంచి, ఏది చెడు, యూ హ్యావ్ ద పవర్. నీకు ఆ మాత్రమైతే ఉంది నాలెడ్జ్, ఏది మంచి, ఏది చెడు, ఏ కాల్ ఎత్తాలి, ఏ కాల్ ఎత్తకూడదు. యూ క్యాన్ డిసైడ్ యువర్ సెల్ఫ్. సో టేక్ ఎ డెసిషన్, టేక్ యువర్ బుక్, టేక్ యువర్ పెన్, నౌ రైట్. నీ కథ నువ్వు రాసుకో, నీ కథకి నువ్వే హీరో. టేక్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఫైనల్గా అవేర్నెస్, రెస్పాన్సిబిలిటీ, ఫర్గివ్నెస్, గ్రాటిట్యూడ్, రైట్ యాక్షన్, ఈ 5 మన జీవితాన్ని డిజైన్ చేస్తాయి. మీ లైఫ్ మీరు క్రియేటర్, మీ లైఫ్ మీరు ఆథర్. లైఫ్ పెన్ను మీ చేతిలో ఉంది, రాయండి ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఆఫ్ యువర్ ఓన్. సో మీరు స్ట్రక్ అవ్వలేదు, మీరు శాపంతో పుట్టలేదు, మీరు జస్ట్ నా కర్మఫలం అనుకోవద్దు. మీరు మీ లైఫ్కి క్రియేటర్. ఎవ్రీ థాట్తో, ఎవ్రీ ఫీలింగ్తో, ఎవ్రీ చాయిస్తో మీరు మీ న్యూ కర్మని క్రియేట్ చేసుకోండి, మీ భవిష్యత్తుని క్రియేట్ చేసుకోండి. యూనివర్స్ మిమ్మల్ని పరీక్షించట్లేదు, మీకని టెస్ట్ పెట్టలేదు. ఈ విశ్వం, ఈ యూనివర్స్ మీకోసం వెయిట్ చేస్తుంది, తనతో అలైన్ అవటానికి వెయిట్ చేస్తుంది, తనతో సింక్ అవటానికి వెయిట్ చేస్తుంది. అలయించండి. కాలం కానీ, విశ్వం కానీ, యూనివర్స్ కానీ, దేవుడు కానీ
మనకెవరు పరీక్ష పెట్టరు. మన లైఫ్లో జరుగుతుంది మనం చేసుకున్న కర్మ. మన లైఫ్ని డిసైడ్ చేసేది మనం చేస్తున్న కర్మ. మన లైఫ్ని డిజైన్ చేసేది మనం తీసుకోబోతున్న నిర్ణయం. సో చూస్ ఇట్ పవర్, చూస్ పీస్. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ని మీరు బ్రేక్ చేయగలరు, అది ఎవ్వరూ చేయలేకపోవచ్చు. మీ లైఫ్ని మీరు డిజైన్ చేయగలరు, మీ లైఫ్ని మీరు క్రియేట్ చేయగలరు. ఇది మీ టైం. నౌ రైజ్ అప్, రైట్ యువర్ స్టోరీ యాజ్ హీరో, ఆథర్ అండ్ ప్రొడ్యూసర్. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఉపయోగపడుతుంది అనుకుంటే ఇంకో 10 మందికి షేర్ చేయండి. నవ్వుతూ ఉండండి, నవ్వుతూ బ్రతకండి, నలుగురిని నవ్విస్తూ బ్రతకండి. థ్యాంక్ యూ. స్టే కనెక్టెడ్. బాయ్. See you in next video.